బూర్జ్ ఖలీఫా పక్కన ఎక్కడనో బాంబు పడితే బూర్జ్ ఖలీఫానే లేపేసిరని పెట్టేసిర్రు. ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ 3 అనేది ఉంటుంది. అది ఒక మెట్రో వెళ్ళడానికి వేసుకున్న లైన్లో టెర్మినల్ 3లో చిన్న బాంబు పడితే మొత్తం ఎయిర్పోర్ట్నే లేపేసిరని చెప్పి పెట్టేస్తుర్రు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు చేసే విపరీతము అంతా ఇంత కాదు, చూసి చూసి హెడేక్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? లాంగ్ ఫార్మేట్లో వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతానికి నేనైతే దుబాయ్లో ఉన్నాను. ఈ జరుగుతున్న వార్ సిచ్యువేషన్ సందర్భంగా ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల విసుగు చెంది ఈ వీడియో చేస్తున్నాను. ఒకడేమో బూర్జ్ ఖలీఫా లేపేసిందని పెడుతుర్రు, ఇంకోడేమో ఎయిర్పోర్ట్ను లేపేసిరని పెడతారు. ఎవరికి నచ్చిన న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తుర్రు. యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ బయట దేశాలలో ఉండే వాళ్ళకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంట్లో వాళ్ళు భయంతో ఫోన్ చేయడం మాకు, ప్లస్ ఫ్రెండ్స్ ఫోన్ చేయడము, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోలేక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. యాక్చువల్గా విషయం ఏంటి అని అంటే మీరు అనుకున్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. దుబాయ్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఒకవేళ మిసైల్ వాడే అవకాశం ఉంటే గిట్లా మా ఫోన్లకి SMS అలర్ట్ వస్తుంది. అది చాలా సౌండ్తోని సైరన్ ఇస్తూనే ఉంటుంది. ఏం మెసేజ్ వస్తుంది అని అంటే అందులో మీకు మిసైల్ పడే అవకాశాలు ఉన్నాయి, చాలా సేఫెస్ట్ ఏరియాలోకి వెళ్ళి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వస్తున్నాయి. తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మిసైల్ పడే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మొత్తం అండర్ కంట్రోల్లోనే ఉన్నది. ప్రస్తుతం సేఫెస్ట్గానే ఉన్నారు మీరు అని చెప్పేసి అలర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలా విపరీతంగా హెడేక్ అవుతుంది. నా ఒక్కొని సమస్య కాదు, ఇక్కడ బయట దేశాలలో ఉన్న ప్రతి ఒక్కొని సమస్య ఇది. అసలు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకు TRP కొరకు, వీటి కొరకు, రేటింగ్ కొరకు మీరు న్యూస్ ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు సబబో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ దయచేసి న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ చెప్తున్నా, నేను మన తెలుగు వాళ్ళ తరపున, అందరి తరపున, బయట దేశాలలో ఉండేవారు అందరి తరపున, ఒకవేళ న్యూస్ మీరు ఇవ్వాలి అనుకుంటే కరెక్ట్గా అనలైజ్ చేసి అసలు ఇక్కడ దుబాయ్లో కానీ, ఖతర్లో కానీ, బైరన్లో కానీ, కువైట్లో కానీ, బయట దేశాలు సౌదీలో కానీ, ఇంకా బయట దేశాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒక క్లారిటీ తీసుకొని మీరు ఇవ్వండి న్యూస్. ఒకవేళ లేదు అని అంటే మీకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఒక క్లారిటీ ఇవ్వండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది విపరీతమైన ఆవేదనకు గురి చెందుతారు. ఇక్కడ మేము ఉండే వాళ్ళం ఎట్లున్నదంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోనే ఉన్నది. ఒకవేళ పడుతున్నా కూడా ఇక్కడ దుబాయ్ రాడార్ సిస్టమ్తో వాటిని పేల్చి పడేస్తారు, గాలినే పేల్చేస్తారు. ఒకటో చితక రెండో అట్లా మిస్ అయినవి ఎక్కడనో పడితే అవి కూడా పేల్చినవి కింద పడితే వాటిని చూసి బాంబులు అనుకొని చెప్పి భయపడతా ఉన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మీరు ఇట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది ఇబ్బందికి గురవుతారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఆపండి ఫస్ట్. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అంతా నార్మల్గానే నడుస్తుంది. ఎవరి డ్యూటీలకు వారు వెళుతున్నారు, యథావిధిగా నడుస్తూనే ఉన్నది. కావాలంటే ముందుకు దింపుతా చూడండి ట్రాఫిక్ కానీ అన్నీ బరాబరే నడుస్తూ ఉన్నది. ఎలాంటి అవకతవకలు అయితే లేవు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గానే ఉంటాయి ఆ రూల్స్ అనేటివి, వాటిని అమలు చేస్తున్నారు. ఎవరు ఆవేదన చెందద్దు. తెలుగు పీపుల్ ఎవరన్నా ఉంటే ఈ ఫేక్ న్యూస్ వల్ల, న్యూస్ ఛానల్ స్ప్రెడ్ చేసే ఫేక్ న్యూస్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది నా ఆవేదన. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి న్యూస్ ఛానల్ అందరికీ విజ్ఞప్తి, మీరు న్యూస్ ఛానల్ న్యూస్ చేయడంలో తప్పు లేదు, కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. బయట సిచ్యువేషన్ అంతా నార్మల్గానే ఉన్నది. చూడండి, ఇదంతా చూపించడానికే ఈ వ్లాగు.